ఈ ఊర్లో ఎక్కువసేపు సేవకుడు పరిచర్య చేయాలంటే, ఈ ఊర్లో ఎక్కువసేపు సేవకుడు ఉపచారం చేయాలంటే, ఈ గ్రామంలో దేవుని సేవకుడు ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండాలి అంటే, ఈ గ్రామంలో అనేక మందికి సువార్త ప్రకటింపబడాలంటే, ఈ సేవకుని అవసరాలు నేను తీర్చాలి అనుకుంది. నా మాట్లాడుతున్నాయా? ఆ పరిచర్య జరగాలి అంటే ఈ సేవకుని నేను ఉపచారము చేయాలి. మా ఊర్లో ఎక్కువసేపు సేవకుడు ఉండాలంటే ఈ సేవకునికి నేను ఏదో ఒకటి చేయాలి అనుకుని ఆలోచన చేసింది. అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఆలోచించి ఏం చేసిందో తెలుసా? సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా మా ఊర్లోనికి మీరు వచ్చినప్పుడల్లా, మా ఊర్లో వాక్యం చెప్పినప్పుడల్లా, మా ఊర్లో బోధ చేసినప్పుడల్లా, మా ఊర్లో పరిచర్య చేసినప్పుడల్లా మీరు ఎక్కువసేపు మా ఊర్లో ఉండి పరిచర్య చేయాలంటే దయచేసి మా ఇంటిలో భోజనము చేయండి. పొద్దున్నే రండి, మధ్యాహ్నం వరకు పరిచర్య చేయండి, భోజనం చేయండి, కాసేపు కూర్చోండి, మరలా పరిచర్య చేయండి, మా గ్రామాన్ని అంతటిని మార్చండి అయ్యా, మా పరిచర్య మా గ్రామం అంతా పరిచర్య విస్తరింపచేయండి అయ్యా అని సేవకునికి ఉపచారం చేయటం మొదలుపెట్టింది, భోజనం పెట్టడం మొదలుపెట్టింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అందువల్ల సేవకుడు ఆ గ్రామంలో ఏం చేయగలుగుతున్నాడంటే ఎక్కువ సార్లు పరిచర్య చేయగలుగుతున్నాడు, ఎక్కువసార్లు ఆ గ్రామంలో సువార్త ప్రకటించగలుగుతున్నాడు. అందువల్ల ఆ యొక్క ఊర్లోనికి ఎలీషా అనేక పర్యాయాలు వచ్చి వెళ్తూ ఉండేవాడట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? ఆ ఊర్లో సువార్త పరిచర్య చేయడానికి సహకరించే కుటుంబము ఉంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతండి. హల్లెలూయా. ఆ గ్రామంలో సువార్త పరిచర్యకు సహకరించే కుటుంబం ఉంది. మీకు విషయం చెప్పరా? ఆ సేవకుడు భోజనం చేసి వెళ్ళిపోతాడు అంటే ఈ సహోదరు ఇంకొక అడుగు ముందరకేసేది. ఏంటి ఏమన్నదో తెలుసా? తన భర్త దగ్గరికి వెళ్ళి నిలబడి అంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తిపరుడు అని నాకు తెలుసు, మనం ఆయనకి రోజు భోజనం పెడుతున్నాం వచ్చినప్పుడల్లా. దయచేసి నా మాట ఒకటి గమనించండి, ఆయన భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు కానీ ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఈయన గురించి పట్టించుకోవట్లేదు. గండ్రాలు భోజనం పెడుతుంది కదా, నేను టీ ఇద్దామని అనుకోవట్లేదు ఎవరు. ఆవిడ చూసుకుంటుందిలే, ఆవిడ చేసుకుంటుంది అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఆవిడకి మరొక ఆలోచన వచ్చింది, మనం భోజనం పెట్టడమే కాదయ్యా, ఆయనకు విశ్రాంతి తీసుకోవడానికి, సేద తీర్చడానికి మనం ఒక గదిని కట్టిద్దాం. నోరు పూసుకుని ఆదివారం ప్రార్థనకి వెళ్ళి 10 రూపాయలు వేసి వచ్చాయి, అంతకంటే ఎగస్ట్రా అడిగావా ఊరుకోను అనలేదు ఆ భర్త. ఏమన్నాడో తెలుసా? సరే అయితే నీ మాట చెప్పిన ఒక గది కడతావని గది కట్టేశారు. గది కట్టేయడమే కాదు, చక్కని మంచం వేసేసారు, ఒక బల్ల వేసారు, ఒక పీట వేసారు, దీపస్తంభం పెట్టారు, ఆయనకు అవసరమైన వాటన్నిటినీ సమకూర్చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను, గనురాలు మాట విన్నాడు భర్త, ఎంత గొప్పవాడండి. భార్య మాట విన్నాడు భర్త. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మన భర్తలు కాదు, మీ భర్తలు కదా, మరి భర్తలు భార్యల మాట ఎందుకు ఎట్టలేదు? ఇది క్వశ్చన్. గనురాలు మాట తన భర్త విన్నాడు, వినటమే కాదు భోజనం పెట్టాడు సేవకునికి. భోజనం పెట్టడమే కాదు, తన ఇంట్లో గదిని ఏర్పాటు చేశాడు, సేవకు సహకరిస్తున్నాడు, సేవకు ప్రోత్సహిస్తున్నాడు. మరి ఎందుకు మాట్లాడలేదు? దీనికి ఒక మంచి రహస్యం ఉందో చెబుతాను చూడండి. అపోస్తులుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అటువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. దేవునికి స్తోత్రం. ఎలాగట? భర్తలు కూడా దేవుని సన్నిధికి రాగలుగుతారట. ఎలాగా? వాక్యము వలన కాదు. అక్కడ జాగ్రత్తగా వినండి. వాళ్ళకి వాక్యం చెప్పొద్దు. ఏం చెప్పమన్నాడు? మరి వాక్యాన్ని నీ ప్రవర్తనలో చూపించమంటున్నాడు. నీ ప్రవర్తనలో వాక్యం చూపించాలి, నీ ప్రవర్తన వాక్యంగా ఉండాలి. భయముతో కూడినటువంటి నీ ప్రవర్తన నీ భర్త నీ మాట వినేటట్టు చేస్తుంది.
భయముతో కూడినటువంటి నీ ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన నీ భర్త వాక్యం లేకుండానే నీతో ప్రార్థనకు వచ్చేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే భార్యలు మాటలు భర్తలు వినడం లేదంటే భర్తలకు ఇది ప్రార్థనకి వెళ్తుంది కానీ ఎందుకు వెళ్తుందో తెలియదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. అప్పుడప్పుడు కరబరా బాబు, ప్రార్థనకి వెళ్తుంది కానీ సరిగా ఉండటం లేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ ప్రవర్తన బాగోలేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ మాట బాగోలేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ భక్తి బాగోలేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ ప్రవర్తన బాగోలేదు. తన జీవితము, తన భక్తి జీవితము తన భర్తకు అర్థం కాకుండా ఉంది. అంటే మనం చేసే భక్తి వేరైపోతుంది, మన ప్రవర్తన వేరైపోతుంది. అందువల్ల భర్తలు మనల్ని కాదు మిమ్మల్ని మీ మాట వినడం లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. అంటే షునేమీరాలు తన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాచుకుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రార్థన రావట్లేదు కానీ, ఆయన సేవకు రావట్లేదు కానీ సేవ చేయడానికి సేవకునికి అవసరమైన వాటన్నిటినీ సమకూరుస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలా కాలం అలా నిలబడిన తర్వాత ఒకరోజు ఎలీషా అంటాడు, ఆమెను పిల్లలు ఒకసారి అన్నాడు గెహాజీ వెళ్ళి గనురాలను పిలుచుకొచ్చిన తర్వాత అడుగుతున్నాడు, అమ్మా నువ్వు మాకు చాలా ఉపచారం చేస్తున్నావు, చాలా పరిచర్య చేస్తున్నావు, మా వలన నీకేమైనా ఉపకారం అవసరం ఉందా? నేనేమని చేయనా? రాజుగారితో మాట్లాడి నీకేమైనా సమస్య ఉంటే సైన్యాధికారితో మాట్లాడినా, నీకెవరైనా సిఫారసు చేయనా అని అడిగితే ఆవిడ అంటది, అయ్యా నేను స్వజనుల దగ్గర నివసిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఉంటోళ్ళే, నాకు ఏ లోటు లేదు, నాకు ఏది అక్కర్లేదయ్యా. దేవునికి స్తోత్రం. ఈవిడ ఆశతో పరిచర్య చేయలేదు. జాగ్రత్తగా వినండి. ఏదో కలుగుతుందని పరిచర్య చేయలేదు, నాకేదో లాభం వస్తుందని సేవకునికి ఉపచారం చేయలేదు, ఏదో దేవుడు ఇస్తాడని సేవకునికి ఇల్లు కట్టలేదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే సేవకుడు ఇక్కడ నా ఇంట్లో ఉంటే ఈ ఊరిలో పరిచర్య జరుగుతుంది, అదే ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నా ఊర్లో ప్రజలకు సువార్త అందించబడాలంటే సేవకునికి నేను సహకరించాలనుకుంది, అంతే ఉద్దేశం. అంతేగాని ఆవిడ స్వలాభం కోసం ఆవిడేమీ చేయలేదు. నా మాట అర్థమవుతున్నాయా? నా మాట అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వలాభం ఆశించి గనురాలు సేవకునికి ఏమీ చేయలేదు. ఆమె చేసినటువంటి ప్రతి పరిచర్య వెనక ఉన్న ఒకే భావం ఏంటంటే నా గ్రామము రక్షింపబడాలి, నా గ్రామము దీవించబడాలి, నా గ్రామంలో సేవకుడు ఉండాలి, నా గ్రామంలో సేవకుడు ఉంటే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి, నా గ్రామంలో సేవకుడు ఉంటే కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, నా గ్రామంలో సేవకుడు ఉంటే కొన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, నా సేవకుడు ఆ గ్రామంలో ఉంటే సేవ ద్వారా సంఘాలు కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కనుక నా సేవకుడు నా ఊర్లో ఉండాలి, నా ఊర్లో ఉండి సేవ చేయాలి అనుకునే ఆవిడ సేవకునికి ఉపచారం చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఉపచారం చేయాలంటే ఏం చేస్తామంటే దేవుడు ఏమి ఇస్తాడో మనం ఏమి ఇద్దామా అని చూస్తాం. ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తానంటాం మనం. అదే కదా, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు ఇది చేస్తాను, నాకు డోకరా వస్తే ఇది చేస్తాను, ఉద్యోగం వస్తే అది చేస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తే అది చేస్తాను. కానీ దేవుడు ఏమేమి ఇవ్వకుండా మాత్రం మనం ఏమి చెప్తున్నారా? దేవుడు ఏమి ఇవ్వడం, నువ్వేమని చేయగలవా? దేవునికి చెయ్యం మనం. దేవుడు ఇవ్వకుండా మనం ఏం చేస్తామండి అన్న. కానీ దేవుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా దేవుని పరిచర్య చేసేది గనురాలు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆ గనురాలు పరిచర్య చేసినప్పుడు సేవకుడు అడుగుతున్నాడు, నీకేం కల నాకు ఏమొద్దయ్యా అంటే గెహాజీ కలగజేసుకుని అంటాడు, అయ్యా ఆమెకు కొడుకు లేడు, చక్కటి ఆస్తుంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ కొడుకు లేడంటే ఎలీషా మాటిస్తాడు, మరుసటి ఇదే ఋతువుకి నీ కౌగిట్లో కొడుకు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు ఏమి ఆశించకుండా పరిచర్య చేయగలిగితే, సేవకుని సహకారంగా ఉంటే
దేవుడు నువ్వు అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు ఆయన సమర్థుడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అడగకపోయినా నీ అవసరాలు ఆయన తీరుస్తాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఆయన పని చేసుకుంటూ పోవడమే, ఆయన సేవకు సహకరించుకుంటూ పోవడమే, ఆయన పనిలో ఉండటమే. ఆయన పని చేస్తూ ఉంటే ఆయన నీ పని చేసుకుంటూ పోతాడు. ఆమేన్ హల్లెలూయా. ఏమి అడగొద్దా, ఏమని అడిగితే ఇస్తారని అడుగు, కానీ మొదట ప్రాధాన్యత ఏదేరికి? దేవుని పనికి. దేవుని పని చేస్తూ ఉంటే ఆయన నీ వెనకాల నీ పని చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఇంకొంచెం ముందరికి వెళ్తే చూడండి, కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన కొన్నాళ్ళకి కొడుకు చనిపోతాడు. అప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఆ ఎలీషా ఆ కొడుకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ కొడుకును బ్రతికించాడు. ఆమేన్ హల్లెలూయా. 8వ అధ్యాయంలో మనం చూస్తే, 8వ అధ్యాయంలో చూస్తే ఎలీషా ఆ గనురాలకు మాట చెబుతాడమ్మా, ఈ దేశం మీదకి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కాబట్టి నీకు ఎక్కడ ఉండటం అనుకూలమో అక్కడికి నీ బిడ్డను తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. నా మాట్లాడుతున్నాయా? ఆ ఊర్లో చాలామంది ఆ సంఘంలో ఉన్నారు. చాలామంది ఎలీషా మాట విన్నారు. చాలామంది ఎలీషాతో పరిచర్యలో కొనసాగారు. ఎలీషా చేత ప్రార్థన చేసుకున్నారు. ఎలీషా చేత ప్రవచనాలు చెప్పించుకున్నారు. కానీ వారెవ్వరికి జరగనటువంటి గొప్ప కార్యం గనురాలు ఇంట్లో జరిగింది. వారెవ్వరికి రివీల్ చేయబడినటువంటి మర్మము, రాబోతున్నటువంటి ప్రవచన వాక్యము ఆ గనురాలకి చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆవిడ అందరిలోనూ ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఆవిడ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు లాంటిది కాదు. ఆమె ద్రాక్ష తోటలో ఎలాంటిది? అంజూరపు చెట్టు లాంటిది. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అందరిలాంటిది కాదు, అందరిలాగా ఆలోచించేది కాదు, అందరికంటే ప్రత్యేకంగా ఆలోచించేది. నేను దేవునికి ఎలా ఉపయోగపడాలి, దేవుడి పరిచర్యకు ఎలా ఉపయోగపడాలి, దేవుడి సేవకు ఎలా ఉపయోగపడాలి, దేవుడి సేవకుడికి ఎలా ఉపయోగపడాలి, సేవకుడికి ఎలా సహకరించాలో ఆమె ఆలోచన చేసి సహకరించే దగ్గరికి ఆమె కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు సేవకునికి సహకరించేవానిగా ఉంటే, సేవకు సహకరించేవానిగా ఉంటే, సేవలో తోడ్పడేవానిగా ఉంటే, నీ సేవకుడికి అవసరాలు తీర్చేవానిగా ఉంటే, దేవుడు గనురాలు ఇంటిలో చేసిన అద్భుతాలు మన ఇంటిలోనూ ఆయన జరిగించుటకు సమర్థుడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్లు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంజూరపు చెట్లు లాంటి చాలామంది ఉన్నారు. సారేపతి ఇంట్లో ఊర్లో సారేపతి వెధవరాలు, బేతనియలో లాజరు కుటుంబం, తుయతైరలో లూదియా కుటుంబం, యెరూషలేములో యాహాను గారి కుటుంబం, కొలసీలో పిలోమాను గారి కుటుంబం, కొరింథీలో అకుల ప్రిస్కిల్లాలో, దెసలోనికలో యాసోను కుటుంబం. వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు తెలుసా? అందరిలోనూ ప్రత్యేకంగా సేవకునికి సహకరించిన వారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సంఘములో అందరిలాగా ఉండొద్దు. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఒకవేళ దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంటే నీ ప్రత్యేకత ఎలా ఉండాలంటే సేవకునికి సహకరించేదిగా ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సమయం అయిపోతా ఉంది. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఎందుకు నాటారు? నాకు దొరికినటువంటి మరొక పాయింట్ ఏంటంటే, ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, అది కాయలు కాసిన తర్వాత ఆ కాయల ద్వారా పొటాషియాన్ని రిలీజ్ చేస్తుందట. ఆ కాయలు పొటాషియాన్ని రిసీవ్ చేసుకుని కాయల ద్వారా పొటాషియాన్ని స్వీకరించి ఆ చెట్టు వేర్ల ద్వారా భూమిలోనికి పొటాషియాన్ని రిలీజ్ చేస్తుందట. అంటే ఉదాహరణకి ఏంటంటే,
న్యాచురల్గా భూమిని సారవంతంగా మారుస్తుంది. న్యాచురల్గా భూమిని ఏం చేస్తుంది? సారవంతంగా మారుస్తుంది. ఈ చెట్టు ఏ పొటాషియాన్ని అయితే రిలీజ్ చేస్తుందో ఆ పొటాషియాన్ని ద్రాక్ష చెట్లు రిసీవ్ చేసుకుని, ద్రాక్ష చెట్లు స్వీకరించి దాన్ని గ్రాబ్ చేసుకుని ఆ చెట్లు ఫలించటం మొదలు పెడతాయట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. లాజిక్ అర్థమైందండి? ఈ అంజూరపు చెట్టు ఏదైతే విడుదల చేస్తుందో అది భూమి సారవంతమై దానిని ద్రాక్ష చెట్లు స్వీకరించి ఆ ద్రాక్ష చెట్లు ఏం చేస్తే పూత పడతాయి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇందాక అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్ల గురించి సొలొమోను రాస్తున్నప్పుడు ఒక లాజిక్ మనకు అర్థం అవ్వాలి. అప్పటికే అంజూరపు చెట్లు ఏం చేసాయి? పక్వ ముగ్గిపోతున్నాయి. అవి ముగ్గిపోతున్న సమయానికి ద్రాక్ష చెట్లు ఏం చేస్తున్నాయి? పూత పడుతున్నాయి, పూలు పోతున్నాయి. అంటే అప్పటికి ద్రాక్ష చెట్లకు కావాల్సినటువంటి పొటాషియాన్ని అంజూరపు చెట్టు ఏం చేసేది? భూమిలోనికి సారవంతంగా పంపించింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ద్రాక్ష చెట్లు కాయడానికి, ద్రాక్ష చెట్లు ఫలించడానికి అంజూరపు చెట్టు ఒక కారణం. అంజూరపు చెట్టు యొక్క సారవంతాన్ని ద్రాక్ష చెట్లు స్వీకరించి ద్రాక్ష చెట్లు పూత పట్టడం మొదలుపెట్టాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష చెట్లు పూయడానికి కారణమవుతుంది. ఆ అంజూరపు చెట్టు వలన ద్రాక్ష చెట్లు పూత పడతా ఉన్నాయి, ద్రాక్ష చెట్లు కాయలు కాస్తా ఉన్నాయి. ఈరోజు అంటే నేను ఆ తోటంతా ఒక సంఘం అనుకుంటే, ఆ సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా నువ్వు ఒక అంజూరపు చెట్టు వల్ల ఉంటే నీ వలన నీ తోటి విశ్వాసి ఫలాలు ఫలించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అంటే విశ్వాసి తోటి విశ్వాసికి ఫలించేదిగా చేయాలి. తోటి విశ్వాసి ఫలభరితులుగా ఉండేటట్టు తోటి విశ్వాసి చేయాలి. అందులో బైబిల్లో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏం చేయాలి? ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలి? 14వ వచనంలో చూస్తే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలట. అంజూరపు చెట్టు వేరొక చెట్టు పోయడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, అంజూరపు చెట్టు వేరొక చెట్టు కాయలు కాయడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఒక విశ్వాసి మరొక విశ్వాసి ఆత్మఫలములు ఫలించడానికి ఉపయోగపడాలి. మరొక విశ్వాసి విశ్వాసులు బలపడడానికి ఉపయోగపడాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అంటాడు, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత. అనగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత. అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి. హలో, ఎలాగట? నా విశ్వాసం చేత మీరు ఆదరించబడాలి, మీ విశ్వాసం చేత నేను ఆదరించబడాలి. అంటే నా విశ్వాసం మీ విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి, మీ విశ్వాసం నా విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. హలో, ఎలాగట? నువ్వు విశ్వాసికి మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉంటావు అంటే నిన్ను చూసి నేర్చుకునేవాడిగా ఉండాలి. నిన్ను చూసి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలాగో విశ్వాసం ఉంచాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలా భక్తి చేయాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒక విశ్వాసం చూసి మరొక విశ్వాసి నేర్చుకోవాలి. మరి నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు ప్రార్థన చేయడం చూసి మరొక విశ్వాసం ఏం చేయాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మరి నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? బూతులాడడం నేర్చుకుంటున్నారా? ఎదురు చూడడం నేర్చుకుంటున్నారా? ముహూర్తాలు చూడడం నేర్చుకుంటున్నారా? హలో, నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకవేళ నువ్వు విశ్వాసికి తోటి విశ్వాసికి విశ్వాసాన్ని బలపరిచేటువంటి జీవితాన్ని లేకపోతే
తోటి విశ్వాసులు బలపరిచే లక్షణం నీకు లేకపోతే, తోటమాలి అంటాడు, వ్యవసాయదారు రైతు అంటాడు, ఈ చెట్టు వలన ఈ ప్రాంతం వేస్ట్ అయిపోతుంది, ఈ తోట వేస్ట్ అయిపోతుంది, కాబట్టి దీన్ని ఏం చేయి, చెప్పట్లేదు మీకు, దేవునికి స్తోత్రం. నేను అనకూడదా మాట, ఏం చేయి, నరికాయి. అప్పుడు తోటమాలి అంటే పాస్టర్ గారు వచ్చి ఏమంటాడు, అయ్యా ఈ సంవత్సరానికి ఉంచిన ఆయన, ఈ సంవత్సరమైన మారు మనసు పొందేదేమో, ఈ సంవత్సరమైన ఫలాలు ఫలిద్దేమో, ఈ సంవత్సరమైన తోటి విశ్వాసకు ఉపయోగపడదేమో, ఈ సంవత్సరమైన ఆయన తన బ్రతుకుని మార్చుకుంటుందేమో, ఈ సంవత్సరానికి ఉంచిన ఆయనను ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటాడు, అయ్యా ఈ చెట్టు చుట్టూ గాడి తవ్వుతాను ఆయన. హలో, చెట్టు చుట్టూ ఏం చేస్తాడట, గాడి తవ్వుతాను ఆయన, వాక్యమనే పాలు పెడతాను ఆయన, నీరు పెడతాను ఆయన, ఈ గాడి చవి నాయన విశ్వాసులు బలపరుస్తాను ఆయన, ఈ అవసరంలో నాయన దీనికి కావలసిన ఎరువేస్తాను నాయన, వాక్యమనే ఎరువేస్తాను నాయన, విశ్వాసమైన నీరు పెడతాను నాయన, ప్రార్థన అనే గాడి తవ్వుతాను నాయన, దయచేసి ఈ సంవత్సరానికి చెట్టు నుంచు నాయన అని తోటమాలి ప్రార్థన చేస్తాడంట. అప్పుడు అంటాడు, ప్రభు అంటాడంట, సరే అయితే నీ మాట మీద ఉంచుతున్నాను సుమా, మరలా సంవత్సరం కాక మారు మనసు పొందకపోతే, హలో, మరలా సంవత్సరం కాక మారు మనసు పొందకపోతే ఏం చేస్తానో. ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నీ విశ్వాస జీవితం మరొక విశ్వాసికి విశ్వాసుల బలపరిచేటట్టు ఉండాలి. నీది చూసి నేర్చుకోవాలి, భక్తి ఏంటో నేర్చుకోవాలి, విశ్వాసం అంటే ఏంటో నేర్చుకోవాలి, ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోవాలి, మాటలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ అంజూరపు చెట్టు మరొక చెట్టు ఫలించడానికి ఎలా ఉపయోగపడుతుందో, ఒక విశ్వాసి మరో విశ్వాసి ఫలించడానికి ఉపయోగపడాలా. అలా ఒకవేళ ఉపయోగపడకపోతే దేవునికి కోపం వచ్చుద్ది. ఇక గురించి చాలా విషయాలు నేర్చుకోవాలి, కానీ సమయం అవుతుంది. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టుని ఎందుకు పెడతారంటే, ద్రాక్ష ఫలాలు కాయడానికి, ద్రాక్ష చెట్లు పులించడానికి, పుయ్యడానికి పెడతారు. ఈరోజు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడంటే, నీ వలన సంఘము ఫలించేదిగా ఉండాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఎందుకు పెడతారు ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టుని? తోటమాలి సేద తీరడానికి, తోటమాలికి ఆహారం పెట్టడానికి. తోటమాలి అంటే ఎవరు? సేవకు. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసి సేవకునికి సహకరించేదిగా ఉండాలి. రెండవది ఎందుకు పెడతారు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని? ద్రాక్ష తోటల భూమి సారవంతం అవడానికి. అంటే నీ వలన సంఘము సారవంతంగా మార్చబడాలి, నీ వలన తోటి విశ్వాసులో బలపరచబడాలి. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని ఎందుకు నాటుతారంటే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది. ఆ అంజూరపు చెట్టట ఒక రకమైనటువంటి జిగురును విడుదల చేస్తుందట, ఒక రకమైన జిగురు వస్తుందట. అంజూరపు చెట్టు మీద నుంచి ఇప్పుడు చూడండి, రావి చెట్టు జిగురు వస్తుంది, మర్రి చెట్టు జిగురు వస్తూ ఉంటుంది. ఆ యొక్క చెట్టు మొదళ్ళ మీద అక్కడక్కడ ఆ అంజూరపు చెట్టు కూడా అలాంటి జిగురు ఒకటి రిలీజ్ చేస్తుందట. ఆ అంజూరపు చెట్టు ఆ జిగురు రిలీజ్ చేసినప్పుడు అది ఒక రకమైనటువంటి వాసన వచ్చుద్దట, ఆ వాసన వలన ఆ ద్రాక్ష తోటలో పూతను చెరిపేయడానికి వచ్చినటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయట. అంటే ఆ తోటను భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదే? అంజూరపు చెట్టుది. ఆ అంజూరపు చెట్టు ఆ పని చేయటం లేదు కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చి అంటున్నాడు, దీని వలన తోటకే మాత్రం ఉపయోగం లేదు, తీసేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు లాంటి వాడు నువ్వైతే నువ్వు చేయాల్సిన పని ఏంటి? తోటి విశ్వాసిని కాపాడుకోవలసిన బాధ్యత నీది. సంఘానికి ఏ విధమైన హాని జరగకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది. సంఘానికి ఏ విధమైన శ్రమలు రాకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది. సంఘానికి ఏ శ్రమలు వస్తాయండి, ఏ కష్టాలు వస్తాయండి? చూడండి, ద్రాక్ష తోటకు ఒక సమస్య వస్తుంది. చూడండి, మాట చదువుదాం. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయం
15వ వచనంలో చక్కని మాట ఉంటుంది. 2:15 మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకునండి, సహాయం చేసి గుంట నక్కను పట్టుకోండి. హలో, ఏ నక్కలో ఏం చేస్తాయి? ద్రాక్ష తోటలు ఏం చేస్తున్నాయి? ఏమి నక్కలయ్యి? గుంట నక్కలు. గుంట నక్కలు ఎందుకు పెట్టారంటే చిన్న చిన్న బూతులు తీసుకుని వస్తాయి లోపలికి. మీకు చాలామందికి నాకంటే ముందు అర్థమైపోతుంది. సంఘాన్ని పాడు చేయడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నాలు గుంట నక్కలు లాంటివి. అలాంటి ప్రయత్నాలను మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాలా, సాతాన్ని ఎదిరించాలా. అపవాది చేసే ప్రతి ప్రయత్నాన్ని మనం త్రిప్పుకొట్టాలా. ఆ సంఘాన్ని, ఆ తోటను కాపాడుకోవలసిన బాధ్యత సంఘం మీదే దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీ సంఘాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. సంఘాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీదే ఉంది. సాతాను కుయంత్రాలు, సాతాను కుతంత్రాలు, సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వాడవై సంఘాన్ని సంఘ విశ్వాసులను జాగ్రత్తగా నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు నీకు నోరు ఇచ్చాడు, అందుకనే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, అందుకనే దేవుడు నీకు బుద్ధిని ఇచ్చాడు, అందుకనే నీకు వివేకాన్ని ఇచ్చాడు, అందుకనే దేవుడు సంఘంలో నిన్ను ఒక బలమైన సాక్షిగా వాడుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని సరిగా చేయకపోతే 3 పనులు చెప్పాను. ఇక దీన్ని వివరించడానికి లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే మరోసారి దీన్ని గుర్తు చేసుకుందాం. 3 పనులు చేస్తుంది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. మొదటి పని సేద తీరుస్తుంది, రెండవది భూమిని సారవంతం చేస్తుంది, మూడవది ఆ యొక్క ద్రాక్ష తోటను పాడు చేసేటువంటి కీటకాలు రాకుండా చేస్తుంది. ఈ 3 పనులు నువ్వు చేస్తే నువ్వే ఒక అంజూరపు చెట్టు. నువ్వు ఒక అంజూరపు చెట్టుగా ఉండగలిగితే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు, ప్రత్యేకమైన రీతిలో నిన్ను బలపరుచుకుంటాడు. నిన్ను ద్రాక్ష తోటలు అందరిలాంటోడుగా నిన్ను దేవుడు చూడడం లేదు. ద్రాక్ష తోటలో ద్రాక్ష వనముగా నిన్ను చూడడం లేదు, ద్రాక్ష చెట్టుగా చూడడం లేదు. దేవుడు నిన్ను ఒక అంజూరపు చెట్టుగా చూడాలనుకుంటున్నాడు, నిన్ను ఒక అంజూరపు చెట్టుగా నిలబెట్టాలనుకున్నాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను బలపరచాలనుకున్నాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ద్రాక్ష వనములో అంజూరపు చెట్టులాగా ఉండాలనుకుంటే నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించి ఈ 3 లక్షణాలను కాపాడుకోగలిగితే ఆయన ఖచ్చితంగా అంజూరపు చెట్టు మీద ఎలాగైతే ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాడో నీ మీద కూడా అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టి నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్థిరపరచుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను ఆదరించుటకు ఆయన సమర్థుడు. ద్రాక్ష తోటలో ద్రాక్ష వనములో ద్రాక్ష చెట్టుగా ఉండొద్దు. ఆ ద్రాక్ష తోటకు అవసరమైన అంజూరపు చెట్టుగా ఉందాం. ఈరోజు అలాంటి అంజూరపు చెట్టు వలె దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అలాంటి అంజూరపు చెట్టు వలె దేవుడు నిన్ను బలపరచునుగాక. అలాంటి అంజూరపు చెట్టు వలె నీ మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టునుగాక, తన ఆశీర్వాదంతో నింపునుగాక. అలా ఒకవేళ ప్రత్యేకమైన అంజూరపు చెట్టు వలె నువ్వు ఉండాలి అనుకుంటే తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఈరోజు నీ వాక్యం వినడానికి మీరు కృప చూపించారు అయ్యా. ఇగో తండ్రి, ఈరోజు నాతో ప్రత్యేకంగా మాట్లాడారు అయ్యా. నేను ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు వలె కాక, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వలె, సంఘములో ఒక విశ్వాస వలె కాక, అందరిలాంటి వాడిగా కాక, అందరికంటే ప్రత్యేకంగా సంఘానికి బలపరిచేవాడిగా, సంఘానికి తోడ్పడేవాడిగా, సంఘానికి సహకరించేవాడిగా, సంఘంలో సహకారుడిగా అయా, సంఘానికి రానా మాదిరిగా, సంఘాన్ని కాపాడుకునేవాడిగా ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉందానికి మీ కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాయన, సంఘంలో అందరిలాగా నేను కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని అయా మీరు మాట్లాడారు నాయన, నీకు స్తోత్రాలు. ఈరోజు నాటి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వలె నేను నాటబడ్డానికి, అంజూరపు చెట్టు వలె ఎదగడానికి, అంజూరపు చెట్టు వలె బలపరచబడ్డానికి, అంజూరపు చెట్టు వలె ఫలించడానికి నీ సహాయము దయచేయండి. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.